దుందుభివాద్య నిశ్వనముతో తులతూగెడు పక్షనాదమందంద అతర్కితోపనతమై వినపడ్డ విహారలీలలం చెంది పరాకునన్ మెలగు చిత్తములుద్దవిడిన్ కలంగగాన్ ఇందు నిభాస్యలప్పుడు సమీక్షణ చేసి రాజహంసమున్. దుందుభి వాద్య నిశ్వనముతో దుందుబులు మోగిస్తూ ఉంటే ఎటువంటి సవ్వడి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తున్నది. దేని నుండి? పక్షనాదమందు. రెక్కలు టపటప కొడుతూ ఉంటాయి. మనకి పావురాలు కూడా కొడతాయి ఒక్కొక్కప్పుడు మనం గమనిస్తే. ఆ రెక్కల చవ్వడి దుందుబిని మోగించినంత గొప్పగా ఉంది. అతర్కిత ఉపనతమై ఊహించకుండా వచ్చి పడింది. ఇది అనుకోలే, వాళ్ళు పక్షులు వస్తాయి అనుకోలేదు, ఇంత సవ్వడి చేస్తాయి అని అనుకోలేదు. అనుకోకుండా ఈ మోత వినపడేసరికి ఆ విహారలీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరాకునన్ మెలగు చిత్తములు, ఆటలలో పాటలలో ఉన్నారు కానీ వాళ్ళు వేరే దాన్ని ఆలోచించే పరిస్థితిలో లేనప్పుడు ఉద్దవిడిన్ కలంగాను ఒక్కసారి కలత చెందినవి వాళ్ళ మనస్సులు. ఆ కలత చెందగానే ఇందుని భాష్యలు, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే చందమామ వంటి ముఖం కలిగిన వాళ్ళు. ఈ చందమామకు ఒక విశేషణం వేయాలి. పున్నమి నాటి చందమామ వలె అందమైనటువంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు. రాజహంసమున్ సమీక్షణ చేసిరి. ఇప్పుడు పుస్తకాలు ఇచ్చి సమీక్ష రాయండి అంటారు. సమీక్ష, ఈక్ష అంటే చూపు, సమ్యక్ ఈక్షణం సమీక్షణం, బాగా చూడటం. అంటే ఈ చప్పుడైంది వీటి వల్లనేనా, ఈ పక్షులు రెక్కలు ఇంత గొప్పగా ఆడించాయా అని ఒక ఆశ్చర్యంతో ఒక విశేషంతో ఆ పక్షుల్ని, ఇక్కడ ఉన్నటువంటి కన్యాంతఃపురం అంతా ఈ పక్షిని చూశారన్నమాట, రాజహంసని చూశారు. ఆ చూసిన తర్వాత హంస ఎలా ఉంది వీళ్ళకి, ఆ హంసంబునందు పరబ్రహ్మమునందు పోలే. హంసని చూస్తే పరబ్రహ్మని చూసినంత ఆనందం కలిగింది. నిజానికి పరబ్రహ్మ దరి చేర్చేవి కూడా హంసలే నమ్ముకుంటే. భాగవతంలో హంస గుహ్యకోపాఖ్యానము అని ఒక కథ ఉంది. అంటే హంస రూపంతో పరమాత్మ వేదాంతాన్ని ఉపదేశం చేస్తాడు. అదే హంసోపాఖ్యానము అని దానికి పేరుంది. హంసరూప హంస పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి హంసావతారము అని మనం వేసే 10 అవతారాలలో లెక్కలోకి రాదు, కానీ 21 అవతారాల్లో హంసావతారం లెక్కలోకి వస్తుంది. అలా పరబ్రహ్మలాగా కనిపించింది. సరే, అక్కడ నుండి ఎప్పుడైతే దమయంతి గమనించి విశేషంగా ఆకర్షించిందో, ఈ హంస అందినట్లుగా ఉండటం, దమయంతి దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ఎగరటం, అందకుండా ముందుకు వెళ్ళటం, అలా కొద్దిసేపు ఆవిడ్ని ఆడించింది. ఒక మాట చెప్పాలి అంటే, పైకి ఎగిరిపోతే అందదని వెళ్ళిపోతారు, కాసేపు చూసి చిత్రగ్రీవుడు వల ఎత్తుకుపోతే బోయేవాడు చూసి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు. అలా కాదు, ఆశ ఉండాలి. ఆ కొంచెం ఆశని పెడుతూ మళ్ళీ అంది అందకుండా విహరిస్తూ తాను ఆవిడ బాగా అలసిపోయి ఇక అడుగు వెయ్యలేదు అనే సంగతి తెలుసుకున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆ ఎండజయానతో మనుష్య భాషణములనిట్లని, ఆ దమయంతితోటి మనుషులు మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా మనుష్యుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు హంసని చూసి వచ్చింది దమయంతి ఒక్కటే, పక్కనున్న సఖీజనం రాలేకపోయినారు. వాళ్ళకి తను చెప్పే మాటలు వినపడకూడనంత దూరం తీసుకొచ్చింది దమయంతిని తన ఆటపాటలతోటి. ఈ పక్షి యొక్క విన్యాసాలకు మురిసిపోయి వచ్చింది ఆవిడ. వాళ్ళందరూ ముందు చెప్పకూడదు, కొన్ని సభా మధ్యలో చెప్పే ఉంటాయి, కొన్ని సభా మధ్యలో చెప్పని ఉంటాయి, కొన్ని ఒంటరిగా చెప్పే ఉంటాయి, కొన్ని 10 మందిలో చెప్పే ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి. అసలు దమయంతి మనస్సులో నలుడు ఉన్నాడో లేదో తెలుసుకోకుండా మాట్లాడితే సముచితంగా ఉండదు కనుక ఈ రహస్యాన్ని తాను తెలుసుకోవటం కోసంగా అక్కడ ఉన్నటువంటి సఖీజనంలో నుంచి దమయంతిని వేరు చేసి కొంత దూరం తీసుకొచ్చింది. ఆ కొంత దూరం వచ్చేసరికి సుకుమారి కనుక ఆవిడ అలసిపోయి చెమటలు బట్టి ఇక నడవలేని స్థితి వస్తే ఇంకా చెబుదాం అనుకుని, కాంతా శైశవ చపలంబున లతా కాంతారవీధిన్ పరిశ్రాంతిన్ పొందెద వేళ వేల వెననున్ శక్యం వెపట్టంగా నీవెంతేదవుగా నెగుదెంచి దిగదే ఏలమ్మ నీ బోటులంతంతం చిక్కిరి
చిక్కకుండుదురే నీ వాక్షేపముల్ పల్కగన్ కాంతా శైశవ చాపలమ్మున. కాంత అంటే చాలా అందమైనది. ఆ సంబోధన చేతనే దమయంతి సౌందర్యాన్ని సూచించింది. కము కాంతవు, చాలా అందమైనది అనే అర్థంలోనే కాంతుడు, కాంత అనే పదాలు ఏర్పడ్డాయి భాషలో. శైశవచ ఫలమున, శైశవము అనేది శిశు అవస్థ, బాల్యావస్థ. బాల్యావస్థ తర్వాత శైశవం, కౌమారావస్థనే శైశవం అనాలి. తర్వాత వచ్చేది యవ్వనావస్థ. మనకి వరుస బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలు. కానీ చెప్పేటప్పుడు అలవాటుగా ప్రతి చోట బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలను తారుమారు చేసి చెప్తూ ఉంటారు. కౌమారావస్థ అంటే కుమారావస్థ, ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ల నుంచి ఈ 10 ఏళ్ల మధ్యలో కూడా పౌగండావస్థ, 5 నుంచి 10 సంవత్సరాలు పౌగండావస్థ అని భాగవతం చెప్పింది మన కృష్ణ పరమాత్మ విషయంలో.